తెలంగాణ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. గత ఏడాది ఆగస్టు 30న తీర్మానం చేసిన ప్రభుత్వం గవర్నర్కు పంపగా ఇవాళ ఫైల్పై శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా అమర్ అందిస్తారు. అమర్, గవర్నర్ తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ శివప్రతాప్ శుక్లా దానికి లైఫ్ క్లియర్ చేశారు. ఆగస్టు 30 గత ఏడాది వచ్చినటువంటి ఈ ఫైలు కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కావచ్చు, ఇంకా ఇతర అంశాలను బేస్ చేసుకొని కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుని కొద్దిసేపటి క్రితమే గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆ ఫైల్ పైన సంతకం చేశారు. ఫైల్ పైన సంతకం చేసి ఆ ఫైల్ ని ప్రభుత్వానికి కూడా పంపించారు. అయితే ఈ సంతకం చేసిన తర్వాత అఫీషియల్ గా గవర్నర్ గెజిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాంతో పాటు మంత్రి అజారుద్దీన్ అఫీషియల్ గా ఎమ్మెల్సీగా అయినట్టుగా ధృవీకరిస్తారు. అయితే ముఖ్యంగా అంటే ఈ పరిణామం అనేది రాజకీయాల్లో ఉత్కంఠ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి అజారుద్దీన్ 6 నెలల లోపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేగా కావాలి. కానీ ఈ ఏప్రిల్ 30వ తేదీ అంటే ఈ నెల 30వ తేదీ లోపు అతను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావాలి. కానీ ఇప్పుడు గవర్నర్ ఫైల్ సంతకం చేయడం, గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసి గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి, వెంటనే క్లియర్ చేయాలంటూ కూడా కోరడం జరిగింది. అన్ని న్యాయపరమైన చిక్కులు కావచ్చు, మిగతా అంశాలను బేస్ చేసుకొని ప్రస్తుతం గవర్నర్ ఫైల్ పైన కూడా సంతకం చేశారు. దీంతో మంత్రిగా అజారుద్దీన్ కంటిన్యూ అవ్వడమే కాకుండా ఎమ్మెల్సీగా కోదండరాం కూడా ఉండనున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.